విమానం హైజాక్ అయిందని కుకట్పల్లికి చెందిన వంశీకృష్ణ పోలీసులకు ముప్పు తిప్పలు పెట్టాడు. ఇది ఫేక్ అని తేలడంతో అతన్ని పోలీసులు పట్టుకుని రిమాండ్కు తరలించారు. విమానం హైజాక్ అంటూ నాటకమాడి పోలీసులను ముప్పు తిప్పలు పెట్టిన వంశీ అనే హైదరాబాద్ మియాపూర్కు చెందిన వ్యక్తిని వెస్ట్ జోన్ టాస్క్ ఫోర్స్ పోలీసులు అరెస్ట్ చేశారు. వంశీ మొదటగా ఒక మహిళ పేరిట ఏకంగా ముంబై కమిషనర్ కు విమానంలో హైజాక్ గ్యాంగ్ ఒక హోటల్లో మాట్లాడుకోవడం విన్నానని తక్షణం యాక్షన్ తీసుకోవాలని ఫేక్ మెయిల్ పంపించాడు. దీంతో అప్రమత్తమైన పోలీసులు ఆరతీగా ఇదంతా ఫేక్ అని తెలుసుకున్నారు. ఒక అమ్మాయి కోసమే ఇదంతా నాటకం ఆడినట్లుగా తెలుసుకుని ఐపీ అడ్రస్ ద్వారా వంశీని పోలీసులు పట్టుకున్నారు. మ్యారేజ్ అలయన్స్ అని చెప్పి మ్యారేజ్ గురించి చెప్పి వాళ్ళ మ్యారేజ్ దాని గురించి అని ఒక 6 lakhs వరకు కూడా ఈ యొక్క తీసుకోవడాన్ని చీట్ చేయడం జరిగింది. ఈ 2 కేసులు కూడా 2013, 2010 కూడా ఇతని మీద రిజిస్టర్ కాబడ్డది మరియు దాంట్లో అక్యూజ్గా ఇన్వాల్వ్ ఉన్నాడు. సో ఈ యొక్క ఏదైతే అక్యూజ్ ఉన్నాడో అతన్ని ప్లస్ హిజ్ మెటీరియల్ని ఎస్ఆర్ నగర్ పోలీస్ స్టేషన్ హ్యాండ్ ఓవర్ చేస్తుంది. ఫర్దర్గా రిమాండ్ మరియు మిగతా ఇన్వెస్టిగేషన్ అనేది ఫ్లైట్స్ క్యాన్సిల్ కాలేదు. బట్ హై అలర్ట్నెస్ నుంచి ప్రతి ఒక్క ప్యాసింజర్ని చెక్ చేయడము మరియు ప్రతి ఒక్కరి యొక్క డీటెయిల్స్ వాళ్ళ యాంటిసిడెంట్స్ అండ్ కొంత డిలే కాబట్టి ఫ్లైట్స్ బట్ డీటెయిల్స్ అనేవి తీసుకొని ఎన్ష్యూర్ చేసుకున్న తర్వాతనే ఫ్లైట్స్ పంపించడం జరిగింది. రెగ్యులర్ కంటే కూడా కొంత ఎక్కువ ప్యాసింజర్స్ని చేయడం జరిగింది. ఎయిర్పోర్ట్లు ఎందుకు సెలెక్ట్ చేసుకున్నాడు అని అడిగినప్పుడు ఇతను హైదరాబాద్ నుంచి ముంబై వెళ్ళడం, గర్ల్ ఫ్రెండ్ ఏమో చెన్నై నుంచి ముంబై రావడం, ముంబైలో ఉండి తర్వాత గోవా వెళ్ళడం. సో ఈ 3 ఎయిర్పోర్ట్లనే అతను సెలెక్ట్ చేసుకొని ఈ 3 ఎయిర్పోర్ట్లో హై అలర్ట్ ఉంది కాబట్టి ఈ ఫ్లైట్స్ క్యాన్సిల్ అయినాయి. నెక్స్ట్ టైం పోదామన్న ఉద్దేశంతో ఈ మెయిల్ అనేది జనరేట్ చేసి పంపించి ఆమెకు కూడా ఇన్ఫార్మ్ చేయడం జరిగింది. సో ఎప్పుడైతే ఈ నెట్ కేఫ్లో 15 మెంబర్స్ ఉన్నారో వాళ్ళందరినీ ఇండివిజువల్గా ఎగ్జామిన్ చేసి ప్రతి ఒక్కరిని ఆ ఓనర్ని ప్లస్ మిగతా వాళ్ళని సీసీ ఫుటేజ్ కలెక్ట్ చేసి ఇవన్నీ చేసిన తర్వాత ఈ యొక్క వంశీకృష్ణ ఫైనల్గా జీరో డౌన్ చేసి అతను కూడా కన్సిడర్ చేయడం జరిగింది.